ఆదిలాబాద్ జిల్లాలో చలి తీవ్రత పెరుగుతుంది. దీంతో జనం చలితో గజగజ వణికిపోతున్నారు. రాత్రి పగలని తేడా లేకుండా చలి ప్రభావం కనిపిస్తుంది. జిల్లాలో కనిష్టంగా 6.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే అత్యల్పంగా భీంపూర్ మండలం అర్లేటిలో 5.9 కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. జిల్లాలో చలి తీవ్రతపైన మా ప్రతినిధి శ్రీనివాస్ మరింత సమాచారాన్ని అందిస్తారు. అంటేనే దక్షిణ కాశీగా పేరు ఉంది. అదేవిధంగా ఇక్కడ కూడా చలి కూడా కాశీ లాగానే పడుతుంది. ఉదయం 7 అయినా ఇప్పటి వరకు కూడా తెల్లారలేని పరిస్థితి ఉంటుంది. ఆదిలాబాద్ జిల్లా అడవుల జిల్లాగా అంటారు. ఇక్కడ ఏదైనా ఎక్కువగా ఉంటుంది, చలి ఎక్కువ ఉంటుంది, వర్షాలు ఎక్కువ ఉంటుంది, ఎండ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇది ఒక అడవుల జిల్లా కాబట్టి ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు సమయం 7 అయినా ఇప్పటి వరకు కూడా తెల్లారలేని పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మొత్తం సింగిల్ డిజిట్ తోటి నడుస్తుంది. సింగిల్ డిజిట్ తోటి చలి ఉంది. ఇక్కడ ప్రస్తుతం అయితే ఉష్ణోగ్రత 6 డిగ్రీల నుంచి 7 డిగ్రీల మధ్య ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మనకు కనిపిస్తున్నది. ఇప్పుడు కొమరంభీం ఆసిఫాబాద్ మరియు ఉట్నూరులలో 6 డిగ్రీలు ముంచుతుంది. ఇక్కడ చలితోటి ఉన్నది. ఇక్కడ అయితే ఉదయం 9 గంటల వరకు కూడా జనాలు బయటకు వెళ్ళలేని పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా స్కూల్ టైమ్స్ కూడా మనకి ఇక్కడ చేంజ్ చేసినది కలెక్టర్ గారు చేసి ఉదయం 9:30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు స్కూల్ టైం అని చెప్పేసి కూడా ప్రకటించారు. ఎందుకంటే చల్లో పిల్లలతో అయితే ఇక్కడ పిల్లలు కానీ వృద్ధులు కానీ జాగ్రత్త పాటించాలని డాక్టర్ కూడా చెప్తుండ్రు. అస్తమా వ్యాధులకు ఈ చలి అనేది ఇంకా తీవ్రంగా చేస్తుందని చెప్పేసి కంపల్సరీ జాగ్రత్త తీసుకోవాలి. చుట్టూ ఉన్ను దుస్తులు ధరించుకొని మనం ఉండాలి అని చెప్పేసి చెప్తున్నారు. డాక్టర్లు కూడా సలహా ఇస్తున్నారు. అస్తమం ఉన్న వాళ్ళు జాగ్రత్త ఉండాలని చెప్పేసి అయితే మనకు చెప్తున్నారు. ఎందుకంటే ఈ చలి పులిలాగా మనకు దాటిస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ ఈ వాటర్ కూడా మనం ముడితే కరెంట్ షాక్ లాగా అనిపిస్తుంది. ఈ వాటర్ను ముట్టలేని పరిస్థితి కూడా ఉంటుంది. జంతువులు కూడా చాలా గతంలో ఏజెన్సీ ఏరియాలో ఆవులకు కానీ జంతువులకు కానీ తట్టుపంతలు వేసి వాటిని కప్పి దాన్ని రక్షించుకునే పరిస్థితి అయితే మనకు కనిపించింది. ఇప్పుడు కూడా ఎవరు కూడా వెళ్ళడానికి కూడా భయపడుతున్నారు. చలితోటి పిల్లలు కూడా వృద్ధులు కూడా జాగ్రత్త ఉన్న డాక్టర్లు కూడా చెప్తున్నారు. అదేవిధంగా పాటిస్తున్నారు కూడా. జనాలు కూడా చాలా భయపడుతున్నారు. ఉదయం 9 గంటల వరకు కూడా వెళ్ళలేని పరిస్థితి ఉంది. చలి పులిలాగా ఈ జిల్లాలో మొత్తం చలి పులిలాగా ఉంది. సింగిల్ డిజిట్ తోటి ఉంది కాబట్టి జాగ్రత్త ఉందని చెప్పి డాక్టర్ కూడా చెప్తున్నారు. ముఖ్యంగా గర్భిణీలు జాగ్రత్త ఉండాలని మనకు చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న చలి పులి పరిస్థితిపై రిపోర్ట్. కెమెరామెన్ సురేష్ శ్రీనివాస్, రాజ్ న్యూస్, ఆదిలాబాద్ నుండి.